హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గిర్జస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ మసాలా గ్రేవీ పన్నీర్. ఇది తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. చేసుకోరాని వారు కూడా ఈ గ్రేవీని చూసి ఈజీగా చేసుకోగలుగుతారు. దీనికి కావలసిన పదార్థాలు 4 టమాటాలు, 3 ఉల్లిపాయలు. నేనైతే 4 టమాటాలను ముందుగా జార్లో వేసి మిక్సీ చేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా మిక్సీ చేసుకున్నాను. ఇవి మిక్సీ పట్టిన తర్వాత పక్కన పెట్టాలి. 250 గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను. దానిని ఈ సైజులో నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముక్కలుగా కట్ చేసిన పన్నీర్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక బాండి పెట్టి అందులో 2 పావుల నూనె పోసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అన్నిటినీ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన పచ్చి వాసన అనేది పోతుంది. బాగా కలపకుండా మెల్లగా దీనిని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత అదే బాండిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అందులో బగారాకు, దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, సాజీరా, 3 లవంగాలు అవి వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలోని పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసనంత పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన తర్వాత నూనె పైకి వస్తుంది చూడండి. ఇలా వేగిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా, టమాటా ప్యూరీ కూడా అందులో వేసుకోవాలి. టమాటా ప్యూరీని అందులో వేసుకున్న తర్వాత టమాటా కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 10 నిమిషాల పాటు దాన్ని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. చాలా ఘాటుగా ఉంటుంది, అందువల్ల నేను కాస్తంతే వేసుకున్నాను.
తర్వాత కొత్తిమీర వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను నా గ్రేవీకి సరిపడా వాటర్ తీసుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత 10 నిమిషాల తర్వాత మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలను అందులో వేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు పన్నీర్ని అందులో ఉడకనివ్వాలి. ఈ విధంగా నూనె పైకి వచ్చిన తర్వాత చూడండి, పన్నీర్ ముక్కలు ఉడికినాయి. కసూరి మేతి తీసుకొని చేతిలో బాగా నలిపి పైన మనం వేసుకోవాలి. కసూరి మేతి వేయడం వలన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. చూడండి, గ్రేవీ ఎంత దగ్గరకు వచ్చిందో. ఈ విధంగా ఉడికిన తర్వాత నేను పన్నీర్ కర్రీలోకి చపాతీని సిద్ధం చేసుకుంటున్నాను. ఎంతో టేస్ట్గా పన్నీర్ కర్రీలో చపాతీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఎంత స్మూత్గా మెత్తగా చపాతీలు కూడా ఎంత బాగా వచ్చాయో. నేను ఇంట్లో సిద్ధం చేసుకున్నాను పిండిని. పన్నీర్ కర్రీతో చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.